హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. ఈరోజు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో బూరెలు ఎలా చేయాలో చూద్దాం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగాయో. 4 స్పూన్స్ బెల్లం తీసుకొని అందులో హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా హాట్ వాటర్ వేసుకోవడం వల్ల బెల్లం తొందరగా కరుగుతుంది. ఒక మిక్సర్ బౌల్లో 2 కప్పుల బాలామృతం పిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే బాలామృతం పిండిని తీసుకుంటున్నానో అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోండి. చిటికెడు ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న బెల్లం నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 అవర్ పాటు నాననివ్వాలి. మీ దగ్గర టైం ఉంటే 2 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టడం వల్ల బాలామృతం పిండిలో షుగర్ అనేది ఉంటుంది. ఇలా నానబెట్టడం వల్ల షుగర్ కరిగి పిండి చాలా మెత్తగా తయారవుతుంది. ఇలా బాగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాలిథీన్ కవర్ తీసుకొని చెయ్యిని నీళ్ళలో ఇలా తడుపుకొని నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని బూరల్లాగా చేసుకోవాలి. ప్రతిసారి చెయ్యి నీళ్ళలో తడుపుకుంటూ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని బూరల్లాగా చేసుకోవాలి. ఇలా బూరలు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత ఆ బూరెల్ని నూనెలో వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోబాకండి. కొంచెం ఈజీగా ఫ్రై అయ్యేటట్టు 4 లేదా 5 మాత్రమే వేసుకోండి. చూసారా, కొంచెం వేడి అయితే బూరెలు ఆటోమేటిక్గా పొంగుతాయి. ఇలా పైకి వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా మిగతా బూరెలు కూడా ఫ్రై చేసుకోవాలి. మంటను ఎప్పుడు హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా పిండిని బూరెల్లాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా అంగన్వాడీ పిండితో బూరెలు చేసుకున్నాము. ఎంత పర్ఫెక్ట్గా పొంగాయో చూసారు కదా. బాలామృతం పిండి పిల్లలకి చాలా మంచిది. కాకపోతే పిల్లలు ఎవరు తినరు. ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు.